ఈ విధంగా దేవేంద్రుడు దితి యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆమె యొక్క సేవ చేస్తూ అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. దేవేంద్రుడి మనసులో ఉండే విషయం ఏమిటంటే ఎలాగైనా ఆమె గర్భపిండాన్ని భంగం చేయాలనేటువంటి ఆలోచన. దితి మాత్రం మన బిడ్డే కదా దేవేంద్రుడు, అంత ద్రోహం ఎందుకు చేస్తాడని చెప్పి ఆలోచిస్తుంది. దేవేంద్రుడు ఏంటంటే నన్ను చంపాలనేటువంటి ఆలోచనతో కదా ఈమె గర్భం ధరించిందనేటువంటి బాధ దేవేంద్రుడి మనసులో ఉంది. కాలం జరుగుతూ ఉంది. ఎక్కడ ఆమె ఆచారాల్లో ఎక్కడా పొరపాటు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నది. 100 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చి ఇంకా కొద్ది రోజుల్లో, అంటే 1-2 రోజుల్లో 100 సంవత్సరాలు పూర్తవుతాయనగా ఎక్కడా దేవేంద్రుడికి అవకాశమే దొరకలేదు. ఎలా చేయాలని జాగ్రత్తగా ఉన్నాడనమాట. అంటే దేవేంద్రుడికి టెన్షన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ 100 పూర్తయితే నా ప్రాణభంగం కదా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇంకా 1 రోజు 2 రోజులు ఉందనంగా ఆమె ఏం చేసిందంటే ఒక్కరవ నిర్లక్ష్యం. అది పూర్వజన్మ సంస్కారం. ఆ పూర్వజన్మ యొక్క ఫలం అలా ఉంటుందని మన వాళ్ళు అంటుంటారు. ఈమెకు కూడా ఎలా జరిగిందో ఏందో ఆ ఫలితం అనేది దేవేంద్రుడి తపస్సు ఫలించిందో, దేవేంద్రుడి యొక్క మాతృసేవా ఫలితము, లేకపోతే ఆ కారణం ఏందో కానీ ఇంకా 1 రోజు ఉందనంగా దేవేంద్రుడు దండం పెట్టుకుంటున్నాడు. అందరి దేవుళ్ళని తలుచుకుంటున్నాడు. అయినా నా ప్రాణభంగం ఎలాగైనా చేయండి. ఈ దేవేంద్రుడు చేసినటువంటి మాతృసేవ ఫలితం వల్ల ఆ రోజు ఏం జరిగిందంటే ఆమె మామూలుగా పండుకునేటువంటి ఆమె కాళ్ళు కడుక్కొనే పండుకోవాలి. కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని, తడి కాళ్ళతో పండుకోకూడదు, మళ్ళీ కాళ్ళు తుడుచుకొని పండుకోవాలి. తడి కాళ్ళతో భోంచేయాలి, పొడి కాళ్ళతో పండుకోవాలి. కానీ కాళ్ళు కడుక్కొని తుడుచుకొని పండుకోవాలి. ఆమె మరిచిపోయి ఆ ఒక్క సమయం దేవేంద్రుడు రంధ్రాన్వేషణ అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఆమె బాగా అలసిపోయింది. నిండు చోళాలు, ఇంకా గర్భం కనబోయే సమయం వచ్చింది. ఆమె అలసిపోయి పాపం ఆ కాళ్ళు కడుక్కోవడం అనేటువంటి విషయం మర్చిపోయి, అంటే కాళ్ళు కడుక్కోవడం అంటే మామూలుగా మనం ఏదన్నా మట్టిలో తిరిగితే కాళ్ళు కడుక్కుంటాం. ఆమె లోపల ఇంట్లోనే ఉండేవాం కదా. ఇక్కడ భోంచేసింది, అంతా అయిపోయిన తర్వాత ఆమె నేరుగా పోయేసి ఆ కాళ్ళు కడుక్కోకుండా పాన్పు మీద అలా పండుకుందండి. పండుకొని నిద్రపోయింది. అది అవకాశంగా తీసుకున్నాడు ఈయన. అవకాశంగా తీసుకుని వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడై ఆమె గర్భకోశంలోకి ప్రవేశించాడు దేవేంద్రుడు. ప్రవేశించి ఆ గర్భంలో ఉండేటువంటి బిడ్డను, అంటే బిడ్డ తయారైపోయిందనమాట. ఆ తయారైనటువంటి బిడ్డను ఇంకా తొందరలో కనబోతుంది కదా ఆమె. ఆ రూపాన్ని ఒక ముక్కగా నరికాడు. నరికితే ఆ బిడ్డ పెద్దగా ఏడుస్తుంది. ఏడవడం అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. మొదటి ముక్క, రెండవ ముక్క రెండు ఏడుస్తున్నాయి అన్నమాట. రుదా అంటే రుదం అంటే ఏడవడం. మా రుదా అంటున్నాడు ఈయన. ఏడవబాకు, పెద్దగా ఏడిస్తే అమ్మలేస్తుంది, ఏడవద్దు అని చెప్తూ ఇంకొక ముక్క నరికాడు. ఆ 2 ముక్కలు ఏడుస్తున్నాయి. మామూలుగా అయితే ఒక్కసారి నరకంగానే మరణిస్తారు. ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు నరకాల్సి వచ్చిందంటే ఎన్నిసార్లు నరికినా ఏడుస్తున్నాయి, అన్ని ముక్కలు ఏడుస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఆ విధంగా 7 ముక్కలు చేశాడు. 7 ముక్కలు చేసినా కూడా ఆ 7 ముక్కలు ఏడుస్తూ ఉంటే మా రుదా ఏడవద్దు అని చెప్తూ ఆ 7 ముక్కలను ఒక్కొక్క ముక్కను 7 ముక్కలు చేశాడు. మళ్ళీ ఒక్కొక్క ముక్కను 7 ముక్కలు చేస్తే మొట్టమొదట 7 ముక్కలు చేసి ఆ 7 ముక్కల్లో ఒక్కొక్క ముక్కను 7 ముక్కలు చేశాడు. అంటే 7 49 ముక్కలు చేసేసాడు. ఖండాలు ఖండించేశాడు. అయినా ఆ 49 ముక్కలు ఏడుస్తున్నాయి అన్నమాట. సామాన్యమా? కశ్యప ప్రజాపతి తపస్సు అంటే కావాలి సామాన్యమా?
ఇక్కడ దేవేంద్రుడి తపస్సును మించిన తపస్సు లోపలుండేది. దితి దీక్షగా ఉండి కాపాడుకున్నటువంటి గర్భం, కశ్యప ప్రజాపతి గర్భాధారం చేసినటువంటి గర్భం. ఇక్కడ దేవేంద్రుడు 100 సంవత్సరాల దీక్షతో ఉండి ఖండించడం. ఇంత అన్ని శక్తివంతమైనటువంటివి అయినప్పటికీ కూడా ఆ బిడ్డ ఇంకా శక్తివంతమైన బిడ్డ 49 ముక్కలుగా మారి ఏడుస్తున్నాడు. అప్పుడు ఇంకా నరకాలను ప్రయత్నిస్తుంటే అప్పుడేమో మెలకు వచ్చింది కడుపులో. ఇదంతా జరిగేటట్టు దేవేంద్ర ఏంది నాయనా నువ్వు చేసే పని అన్నది. భయపడిపోయినాడు దేవేంద్రుడు. అంటే లోపల ఏదో జరుగుతుందిలే అని అనుకోలామే. ఆమె గొప్ప శక్తివంతురాలు, ఆమె తపశక్తి సంపన్నురాలు. ఆమె లోపల ఎవరు పోయి నరుకుతున్నారనే విషయం కూడా తెలుసుకుందనమాట. దేవేంద్ర ఇదేం పని నాయన ఆపు అన్నది. భయపడిపోయినాడు. నేరుగా బయటకు వచ్చేసి తల్లికి నమస్కారం చేశాడు. అంటే ఆమె శాపం పెట్టి, వాడు పుట్టి చంపబల్లే, ఈమె శాపం పెట్టి చచ్చిపోతాడు అనమాట దేవేంద్రుడు అనేటోటికి. అప్పుడు ఎంత ఓపికో చూడండి దితికి పాపం. ఆ బిడ్డను అంత ముక్కలు చేస్తే, దేవేంద్ర నువ్వు చేసిన పనేంది నాయన అంటే, అమ్మా నీ సేవ చేస్తూ ఉన్నాను, కానీ ఎందుకని నేను ఆ బిడ్డను సంహరించాల్సి వచ్చిందంటే, నీవు అపరిశుభ్రంగా అంటే కాళ్ళు కడుక్కోకుండా అశుచిగా నువ్వు నిద్రించావు. అశుచిగా నిద్రించినందువల్ల నీ వ్రత భంగమైంది, అందువల్ల నేను ప్రవేశించాను అని చెప్పాడు. అప్పుడు ఇంకొకరైతే ఏమంటారు, నువ్వు అలా చేయొచ్చా అని చెప్పి అనలేదు. నిజమే నాయన, నేను అశుచిగా ఉన్నాను, మీ తండ్రి గారు చెప్పినటువంటి నియమాన్ని నేను పాటించలేదు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భర్త చెప్పినటువంటి మాటను అతిక్రమించినందువల్ల నాకు ఈ ఇబ్బంది జరిగింది. ఆయన చెప్పినట్టు నేను పాటించలేకపోయినాను. అది నా పూర్వజన్మ కర్మో ఏ కర్మో నాకు తెలియదు. కాబట్టి నువ్వు చేసింది మంచిదేను అని చెప్పిందట ఆమె. మంచిదే నాయన, కానీ నా బిడ్డలు నీకు చంపద్దు. ఆ బిడ్డలు 49 ముక్కలు చేశావు నువ్వు, అది కూడా చెప్తున్నావు లెక్క. ఆ 49 మంది రూపాలు ధరించి నిన్ను సేవిస్తారు, నీకు సహాయకులుగా ఉంటారు, వాళ్ళను కూడా నీతో సమానంగా పెట్టుకొని పరిపాలన చెయ్యి అని చెప్పి ఆమె చెప్పింది. దేవేంద్రుడు సంతోషపడి అమ్మా నేను సకల లోకాలకు నాయకుణ్ణి, సకల లోకాలకు నేను నాయకుణ్ణైతే సకల లోకాలు నా ద్వారానే పరిపాలింపబడతాయి. కానీ నీవు నాతో సమానమైనటువంటి బిడ్డను కనాలా అని చెప్పి తపస్సు చేసావు కాబట్టి ఆ పుట్టేటువంటి బిడ్డలు 49 మంది మరుత్తులు అనేటువంటి పేరుతో పిలువబడతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట దేవేంద్రుడి కంటే ముందు ఆమె చెప్పిందన్నమాట. ఏమని అంటే, దేవేంద్రుడు నిర్ణయం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ మనం చెప్తుంటే. దేవేంద్రుడు గారు నిర్ణయం చేయడం, ఆమె ఏం చెప్పిందంటే, నీతో సమానంగా వీళ్లను కూడా పెట్టుకొని నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్పింది కదా. ఆ సప్తమరుత్తులను నీతో పాటే కాపాడి చెయ్యి అని చెప్తే, అప్పుడు ఆమెకు దేవేంద్రుడు చెప్తున్నాడు, మీరు చెప్పినట్టే చేస్తానమ్మా, నా కూడానే ఉంటారు వాళ్ళు. ఇంకొక విశేషం ఏంటంటే, నేను త్రిలోకాలంతా పరిపాలిస్తున్నానని కదా నువ్వు అనుకుంటున్నావు, నీ బిడ్డలు కూడా త్రిలోకాలను పరిపాలిస్తారు. నేను పరిపాలనా రంగంలో వాళ్ళని కాపాడుతూ ఉంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ వాళ్ళ ప్రాణాలు నిలబడాలంటే, నేను పరిపాలించేటువంటి యొక్క లోకమంతా నిలబడాలంటే నీ బిడ్డలు మరుత్తులుంటేనే నిలబడగలరు. వాళ్ళు లేకపోతే నా పరిపాలన ఏముంది? కాబట్టి సప్తమరుత్తులు అంటే 7 ఖండాలను, ఒక్కొక్క ఖండాన్ని 7 ముక్కలు చేశాను కాబట్టి 7 గణాలుగా నిలబడి వాళ్ళు ఈ 49 మంది సప్తమరుత్తులు అనేటువంటి పేరుతో 3 లోకాల్లో వ్యాపించి అందరికీ ఆధారం అవుతారు అని చెప్పి దేవేంద్రుడు చెప్పాడు. అదేవిధంగా చైనాయన అని చెప్పి వాళ్ళమ్మ కూడా చెప్పింది. అటువంటి స్థితి నీకు పరిపాలన, వీళ్లకు పరిపాలన సమానంగా ఉంటుందని చెప్పి చెప్పింది. వీళ్ళ ఆధారంగానే దేవేంద్రుడు పరిపాలన సాగించేదానికి ఏర్పాటు చేసుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు మన ఆకాశంలో ఉండేటువంటి వాయువులు కానీ రకరకాల సప్తావరణములు అంటారు. సప్తావరణముల్లో ఉండేటువంటి రకరకాల వాయువులన్నీ కూడా ఈ మరుత్తుల నుంచి వచ్చినటువంటివే. ఈ మరుత్తుల యొక్క పరిపాలన ఇదంతా కూడా. కాబట్టి ఆ సప్త మరుత్తులుగా వాళ్ళు ఏర్పరచమని తల్లి చెప్పిన తర్వాత ఆమె యొక్క కోరిక తీర్చి దేవేంద్రుడు ఈ మరుద్గణాన్ని పరిపాలన చేస్తున్నాడు. మరుద్గణం ద్వారా మనవల్ని కూడా పరిపాలన చేస్తున్నాడు. ఇట్లా ఈ మరుద్గణాలు అనేటువంటివి దితి గర్భంలో నుంచి పుట్టి పరిపాలన సాగిస్తున్నాయి. వీళ్ళను మరుత్తులు అని పిలుస్తారు. ఈ మరుత్తుల యొక్క ఉత్పత్తి ఇలా అయింది అంటే కశ్యప ప్రజాపతి యొక్క తపస్సు వ్యర్థం కాలేదు, దేవేంద్రుడి యొక్క తపస్సు వ్యర్థం కాలేదు, దితి యొక్క తపస్సు వ్యర్థం కాలేదు. దేవేంద్రుడితో సమానమైనటువంటి శక్తివంతమైనటువంటి మరుద్గణము ఏర్పడ్డది. మహాబలిష్ఠులు అన్నమాట వాళ్ళు, మహాబల పరాక్రమ సంపన్నులు. తర్వాత ఈ వంశాన్ని గురించి ఈ కథను ఎవరైతే ఈ సప్త మరుత్తుల యొక్క కథ కానీ స్వయంభూ మనువు నుంచి వచ్చినటువంటి వంశ పరంపర కానీ ఆది సృష్టి అంటే బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండంలో నుంచి హిరణ్య గర్భంలో నుంచి పుట్టడం కానీ ఇదంతా కానీ ఎవరైతే వింటారో బ్రహ్మదేవుడు హిరణ్య గర్భం అంటే హిరణ్యం అనేటువంటి హిరణ్యంతో నిండినటువంటి హిరణ్యమయమైనటువంటి గ్రుడ్డులో నుంచి వచ్చాడని చెప్పుకున్నాం. అక్కడ అంతకు ముందు శ్రీ మహావిష్ణు ఆ పరబ్రహ్మలో నుంచి మహత్తు, అహంకారము, ప్రకృతి ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా ఈ ప్రపంచాన్నంతా నడిపించేవి అన్నమాట. అవి అదృశ్యంగా ఉంటాయి, కనపడవు. కనపడనటువంటి శక్తి ద్వారానే మనం ప్రతి ఒక్కటి చేసే పని అంతా కూడా వాటి ద్వారా జరుగుతుంది. ఉదాహరణ, మన శరీరం అంతా కనపడుతుంది, మనకు మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ లోపల ఉంటాయి, అవి మనకు కనపడవు. కానీ కనపడకపోయినా వాటి ద్వారానే ఈ సృష్టి అంతా నటనంతా సాగుతుంటుంది. ఉదాహరణ, ఇప్పుడు మనం ఏది మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆయన ఉత్పత్తి చేసినటువంటి ఆ అదృశ్య శక్తులు మన మీద పనిచేస్తుంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం చేస్తున్నాం అనుకుంటాం, మనం చేసేది కాదు, ఆ శక్తి ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఏదన్నా చెప్పాలి, పురాణం చెప్పాలి, ఆ భగవంతుడు పలికిస్తేనే పలకగలం. ఇప్పుడు మనకు అన్నీ వచ్చి ఉంటాయి, ఒక్కోసారి చెప్పలేము. ఇప్పుడు లలితా సహస్రనామం అందరూ చెప్తుంటారు, ఒక్కోసారి మర్చిపోతాం. నోటికి వచ్చిందైనా ఒక్కోసారి స్ఫురించదు. ఆ స్ఫురించకపోవడానికి ఎవరు కారణం అంటే ఆ భగవంతుడే. ఆ భగవంతుడు స్ఫురింపజేస్తేనే మనకు స్ఫురిస్తుంది. అంతెందుకు, నిన్న చెప్పేటప్పుడు హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ అనేటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రం ఇప్పుడు చెప్తే ఎట్లుంది? నిన్న మొన్న చెప్పినప్పుడు నాకు మంత్రం ప్రారంభించానే కానీ స్ఫురించలేదు. నోటికి వచ్చిన మంత్రమే, ఎప్పుడు చెప్పే మంత్రమే, అయినా ఆ సందర్భంలో ఆ అక్షరం స్ఫురించలేదు. స్ఫురించడానికి పోవడానికి కారణం ఏంటి? భగవంతుడు. ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటేనే మనం చెప్పగలము, లేకపోతే చెప్పలేమనే దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్. ఆ హిరణ్య అండంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మ సృష్టి, బ్రహ్మ యొక్క పుట్టుక, ఇవన్నీ కానీ ఎవరైతే వింటారో, వినినటువంటి వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ సృష్టి విధం విరిగిన భాసుర పుణ్యుండు సకల భయముల వలనన్ భాబాసియు అతులైశ్వర్య శ్రీ సౌఖ్యములందు మోక్ష సిద్ధియుగాంచున్. ఇది విన్నటువంటి వాళ్ళు, ఈ సృష్టి విధానాన్ని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకున్నటువంటి పుణ్యాత్ముడు సకల భయాల వల్ల ఇబ్బంది లేకుండా సకల ఐశ్వర్యాలను పొంది అష్టైశ్వర్యాలతో పొందుతూ సకల లోకాలను పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందుతాడు అని చెప్పి ఆ సృష్టి విషయాన్ని వినినటువంటి ఫలితాన్ని వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు. మరుత్తులు
ఈ విధంగా ఉత్పత్తి అయినారు. ఉత్పత్తి అయ్యి ఆ 49 మంది కూడా రూపాలు ధరించి పరిపాలన సాగించేటువంటి దానికి సిద్ధమైనారు. తరువాత ఈ దితి విషయాన్ని మనం అనుకున్నాం. కశ్యప ప్రజాపతికి ఇంకా కూడా సంతానం భార్యలు ఉన్నారు కదా. ఆ భార్యలందరూ కూడా అనేక విధాలైనటువంటి ఉత్పత్తులన్నీ చేశారు. ఈ వృక్షాలు, లతలు, తర్వాత ఏమంటే ఈ గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, తర్వాత సింహాలు, వృషభాలు, రకరకాలైనటువంటి వనచరములైనటువంటి జంతువులన్నీ కూడా, గోవులు, ఇవన్నీ కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. ఆయన భార్యలు ఒక్కొక్క భార్య ఒక్కొక్కమైనటువంటి సంతానాన్ని కశ్యప ప్రజాపతి సంకల్పం చేసి ఈ భార్యల ద్వారా ఈ సంతానాన్నంతా కూడా పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటారే. బ్రహ్మ పర్యంతం అంటే బ్రహ్మ పుట్టున్నాడు. బ్రహ్మ తర్వాత వచ్చినటువంటి పిపీలకము అంటే చీమ. చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గరకు దాకా ఉండేటువంటి సకల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు అంటారే, అట్లా ప్రతి జీవరాశిని కూడా ఈ కశ్యప ప్రజాపతి, ఈ దక్ష ప్రజాపతి వీళ్ళందరూ కూడా కలిసి సృష్టి చేసేసారు. ఈ సప్త ఋషులు అందరూ కలిసి కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి అన్నమాట. ఈ సృష్టి అంతా జరిగిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే చాలా సంతోషపడ్డాడు. నాయనా, మిమ్మల్ని ఉత్పత్తి చేసిన దానికి నాకు చాలా సంతోషంగా, బ్రహ్మాండంగా ఈ లోకాలన్నీ కూడా సృష్టించి ఈ సృష్టినంతా మీరు చేశారు కాబట్టి మీకు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క నాయకుడిగా అధికారాలు ఇస్తున్నాను అన్నాడు. పరిపాలన చేయాలంటే బ్రహ్మే అందరినీ చేయలేడు కదా. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిపతిని, మంత్రి పదవులు ఇచ్చినట్టు అన్నమాట. ఒకరోజు సమావేశపరిచి వీళ్ళందరినీ నాయకులుగా తీసుకుని ఏ వర్గానికి ఎవరు అధిపతి అనేటువంటిది నిర్ణయిస్తున్నాడు. నిర్ణయిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ చేసినటువంటి అధికారం ఏంటంటే భూపతులు. భూపతులు అంటే రాజులు. రాజులు అంటే రాజ్యమును పరిపాలించేటువంటి రాజులు, అంటే నాయకులుగా ఉండేవాళ్ళు. రాజ కులాల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రాజవంశాల్లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పరిపాలన చేసే రాజులు కొంతమంది ఉంటారు. ఆ పరిపాలన సాగించేటువంటి అధికారం కలిగిన రాజులందరికీ కూడా నాయకుడుగా మొట్టమొదట పృథు మహారాజును పెట్టాడు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి రాజులందరికీ కూడా నాయకుడు ఆయన. రాజవంశాలందరికీ నాయకుడు వేరే. మళ్ళీ అధికారికంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే పృథు మహారాజు నాయకుడు చేశాడు. తర్వాత బ్రాహ్మణులకు, నక్షత్రాలకు, యజ్ఞాలకు, తపస్సుకు, ఓషధులకు చంద్రుణ్ణి నాయకుడిని చేశాడు. కనుక ఈ పాత విషయాలైనా మనకు కొత్త విషయాలుగా కనపడతాయి. తపస్సు చేయాలి అంటే చంద్రుడి అనుగ్రహం కావాలి. మనకు తపస్సు సిద్ధించాలి అంటే చంద్రుడి అనుగ్రహం కావాలి. చంద్రుడు మనఃకారకుడు. మన మనసు నిర్మలంగా ఉంటేనే తపస్సు చేస్తాము. మన మనసు ఏకాగ్రతగా ఉండి తపస్సు చేయాలి అంటే ముందు చంద్రుడికి నమస్కారం చేసుకొని తపస్సు ప్రారంభిస్తే సిద్ధిస్తుంది. తర్వాత ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా చంద్ర సంబంధమే. ఏమయ్యా అంటే సోమయాగం చంద్ర సంబంధం. ఎందువల్లంటే ఓషధులన్నిటికీ కూడా నాయకుడు ఆయన. మనం చేసేటువంటి హోమాల్లో ఉండేవన్నీ ఓషధులే కాబట్టి యజ్ఞయాగాది క్రతువులకంతా ఆయన నాయకుడు. తర్వాత బ్రాహ్మణులకు ఆయనే నాయకుడు. ప్రతి బ్రాహ్మణుడు కూడా సూర్యోపాసన, అగ్ని ఉపాసన చేసినట్టే చంద్రుణ్ణి కూడా ఉపాసించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అందువల్లనే హోమం చేసేటప్పుడు కూడా అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ అని చెప్తారు. సోమ అంటే చంద్రుడు. కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు కూడా సూర్య నమస్కారం చేసిన విధంగానే చంద్రుడికి కూడా నమస్కారం చేయాలి.
ఎందువల్ల అంటే చంద్రుడు బ్రాహ్మణులందరికీ నాయకుడు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నక్షత్రాలకన్నిటికీ కూడా నాయకుడు, ఆ విషయం తెలుసు మనకు. యజ్ఞానికి వీటన్నిటికీ కూడా చంద్రుడిని నాయకుడిని చేశాడు. తర్వాత అర్ధ సంపద, యక్షులు, రాక్షసులు, రాజకులములు వీటి కుబేరుని అధిపతి చేశాడు. యక్షులకు నవనిధులు అంటే సంపద అంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి 3 లోకాల్లో ఉండేటువంటి సంపద అంతా కూడా కుబేరుడి అధీనంలో ఉంటుంది. అంటే ఆర్థిక శాఖ మంత్రి అన్నమాట ఆయన. ఏమంటే ఆ నవనిధులకు సంబంధించిన అధిదేవతలందరూ కూడా కుబేరుడు చెప్పినట్టు వినాలి, అటువంటి అధికారాన్ని ఇచ్చాడు. తరువాత రాక్షసులు, రాజకులములు. రాజకులములు అంటే అధికారం ఉండే రాజులు కాకుండా కొరము రాజులందరికీ కూడా కుబేరుడు అధిపతి. అందువల్లనే రాజాధిరాజాయ ప్రశంస్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః అని మనం మంత్రం చెప్తాం. ఈ సందర్భంలో ఎందుకు చెప్పాను ఆ మంత్రాన్ని అంటే, కుబేరుడు కాబట్టి అన్ని అర్ధ సంపదల కంటే నవనిధులకు అధిపతి కాబట్టి మనం ఆయన ఒకసారి స్మరిస్తే మనకు కూడా ఏదన్నా ఫలితాన్ని ఇస్తాడు కదా అని మనం అంటే ఎవరిని ఏ సందర్భంలో ఎప్పుడు స్మరించుకోవాలో మనం అందరితో అవసరమే, అర్థంతో అవసరమే, తపస్సుతో అవసరమే, అన్నిటితో అవసరమే మనకు. కాబట్టి ఈ ముఖ్యమైన దేవతలను మనం ఎప్పుడు ఆరాధించుకుంటూ ఉండాలి అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత అఖిల భూతాలకు పిశాచాలకు ఈశ్వరుడు అధిపతి. ఏమయ్యా, ఈ నవనిధులకంతా వీళ్ళని అధిపతులను చేసి పిశాచాలకు తర్వాత ఏమంటే భూతాలకన్నిటికీ చేసావంటే, భూతములు అంటే కేవలం దెయ్యాలని కాదు, పిశాచములు అంటే ఎవరైతే సంస్కారం జరగక పుణ్యలోకాలకు పోలేక, అటు పుణ్యలోకాలకు పోలేక ఇటు భూలోకంలో లేక తంటాలు పడుతూ ఉంటారో అటువంటి వాళ్లను కూడా ఉద్ధరించే శక్తి ఈశ్వరుడికి ఉందన్నమాట. అటువంటి శక్తిని ఆయనకు ప్రసాదించారు. అటువంటి వాళ్ళను ఏమంటే మంచి వాళ్ళని అందరూ చూస్తారు, చెడ్డవాళ్ళని దండిస్తారు, కానీ ఎటు పోలేని నానా హింసలు పడేటువంటి, బాధలు పడేటువంటి ఈ ఉభయ లోకాల్లో భ్రష్టులై తిరిగేటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించేటువంటి శక్తి ఈశ్వరుడికి ఉంది. వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రపంచ రక్షణ పరిపాలన అన్నప్పుడు అందరినీ కాపాడాలి. కాబట్టి ఆ విభాగానికంతా కూడా ఈశ్వరుడు అధికారి. అందుకే శ్మశాన వాసినే నమః అని చెప్తుంటాం. శ్మశానానికి పోయేది ఆయన ఇల్లు వాకిల్ లేక కాదు, అక్కడుండే వాళ్ళను కూడా కాపాడాలనే ఉద్దేశంతో. అంటే అందరినీ బొమ్మంటే మాకు భయం ఏమో అంటారు, ఈశ్వరుడైతే నాకేం భయం లేదు, ఆయన అన్నిటికీ సమర్థుడు కాబట్టి, లైకారికుడు కాబట్టి అందరినీ కాపాడేటువంటి శక్తి ఆయనకు ఉంది. కాబట్టి సుర నమస్కృతం, దేవతలను, రాక్షసులను, పిశాచాలను, కిన్నరుల్ని అందరినీ కాపాడే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆ పాత్ర ఆయనకి ఇచ్చారనమాట. తరువాత ద్వాదశాదిత్యులకు విష్ణువు, ద్వాదశాదిత్యుల మీద నాయకుడిగా శ్రీ మహావిష్ణువుని పెట్టారు. వసువులు, అగ్ని. ఇక్కడ ఒక సందేహం వస్తుంది మీకు, ఏమంటే పరాత్పరుడు కదా శ్రీ మహావిష్ణువు, ఏది పరబ్రహ్మ కదా, పరబ్రహ్మ అయినటువంటి విష్ణువుని ఇక్కడ బ్రహ్మ నియోగించేది ఏందని కాదు. వీళ్ళందరూ కూడా ఆ పరబ్రహ్మలో నుంచి వచ్చిన వాళ్లే. ఎవరు? ఈ సృష్టి అంతా ఆయనలో నుంచి వచ్చిందే. కాబట్టి ఆయన కూడా శ్రీ మహావిష్ణువుగా ధరించి మీరు అట్టు చెప్తే అట్టు వింటానయ్యా, మీరే నిర్ణయించండి అని చెప్పి చెప్తుంటారు. చూడండి, ఒక అధికారం అనేది ఇచ్చిన తర్వాత, బ్రహ్మదేవుణ్ణి నియామకుడిగా పెట్టిన తర్వాత ఆ దాన్ని ఏమంటారు, ఆ పదవిని వీళ్ళు కూడా పోషిస్తారన్నమాట. వాళ్ళకంటే పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు కూడా ఆ పాత్రను పోషిస్తారు. అట్లా విష్ణువు కూడా ఒక రూపాన్ని ధరించి వచ్చి నాకు ఏదన్నా పాత్ర ఇస్తే బాగుంటుందంటే మీరు ఆదిత్యుల మీద అధికారంగా ఉండమంటే సరే అన్నాడు అనమాట. ఈయనే పరబ్రహ్మ. తర్వాత వసువులు అనేటువంటి వాళ్ళ మీద అగ్నిహోత్రుడు అధికారి అనమాట. నీళ్లకు, జలానికంతా కూడా వరుణదేవుణ్ణి అధిపత్యం చేశారు. దేవతలందరికీ కూడా దేవేంద్రుణ్ణి నాయకుడిగా చేసిన తర్వాత దేవేంద్రుడు చాలా సంతోషపడి బ్రహ్మ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ దేవనాయకుడిగా ఉంటున్నాడు.
తర్వాత అసురులందరికీ కూడా ప్రహ్లాదుని నాయకుడిని చేశారు. పితృవర్గానికంతా కూడా యమధర్మరాజు నాయకుడిగా చేశారు. నాగులు అంటే నాగుబావులన్నిటికీ కూడా వాసుకి నాయకుడిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇతరమైనటువంటి సర్పాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా తక్షకుడు నాయకుడిగా ఉంటున్నాడు. పక్షుల జాతికంతా కూడా పక్షి జాతికంతా కూడా గరుత్మంతుణ్ణి రాజుగా చేశారు. గంధర్వులకు చిత్రరథుడు అనేటువంటి ఆయన నాయకుడిని చేశాడు బ్రహ్మ. ఏనుగులకంతా కూడా ఐరావతం నాయకుడిగా చేశారు. ఏనుగు జాతికంతా కూడా ఐరావతం నాయకుడు. గుర్రాలకంతా కూడా ఉచ్చైశ్రవం రాజు అన్నమాట. నరులకు అంటే మానవులకి అందరికీ కూడా నాయకుడు ఎవరయ్యా అంటే రాజు. రాజు చెప్పినట్టు వినాలి నరులందరూ కూడా. నృపతి అని పేరు. నరపతి అంటే నరులకు పతి ఆయన. తర్వాత గిరులు, కొండలు ఉన్నాయి. కొండలన్నిటికీ కూడా అధిపతి హిమవంతుడు, హిమవత్ పర్వతరాజు నాయకుడిని చేశాడు. నదులన్నిటికీ కూడా సముద్రుణ్ణి నాయకుడిగా చేసి ఇక అనేక మందిని అనేక చోట్ల చెప్పాడు. ఇక్కడ కొన్ని అధికారాలు మాత్రమే మనకు చెప్పాడు అనమాట. ఈ విధంగా అన్ని సృష్టింపబడినటువంటి ప్రతి జాతి మీద కూడా ప్రతి వర్గం మీద కూడా ఒక వ్యక్తిని నాయకుడిగా పెట్టి పరిపాలన సాగించడానికి బ్రహ్మదేవుడు పూనుకున్నాడు. అది పరబ్రహ్మ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుజ్ఞ ప్రకారం. ఈ దేవతాగణంలోనే ఈ సృష్టిలోనే పరబ్రహ్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఒక రూపం ధరించి ఒక అధికారాన్ని తీసుకుని పరిపాలన సాగిస్తున్నాడు. వెళ్ళనే ఉన్నాడు ఆయన కూడా. ఈయనను తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకోలేడు మామూలు మనిషే కదా అని చెప్పి కూడా మనతో పాటే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఆ కృష్ణ పరమాత్మ భారత యుద్ధంలో సంచరించేటప్పుడు ఆయన యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కొద్దిమందే. భీష్ముడికి తెలుసు కృష్ణ పరమాత్మ అని. ఆయన పేరులోనే కృష్ణ పరమాత్మ అని ఉంది. పరమాత్మే కదా అని తెలుసుకుని ఆ కృష్ణుడు భీష్ముడి మీద కోపం వచ్చి చక్రాయుధాన్ని ధరించి ఈరోజు భీష్ముడిని చంపేస్తాను చూడమని చెప్పి రథంలో నుంచి దూకి చక్రాయుధాన్ని ధరించినప్పుడు భీష్ముడు ఏమన్నాడు? ఇందుకోసమే ఎదురు చూస్తున్నాను, చంపేసి నన్నని చెప్పాడే కానీ ఆయన యుద్ధం చేయలే. అంటే ఆయన పరబ్రహ్మ అనే విషయం భీష్ముడికి తెలుసు. అట్లా చాలామంది ఆ ధృతరాష్ట్ర మహారాజుకు కూడా అందరూ ఏం చెప్పారంటే, ధృతరాష్ట్ర మహారాజా నువ్వు చెప్తే భారత యుద్ధం జరగదు, అందరూ సర్దుకుంటారు, నువ్వు రాజువు కాబట్టి చెప్పవయ్యా అంటే ఆయన చెప్పలే. అప్పుడు వ్యాసుడిని పిలిచి అందరూ వ్యాసుడి చేత చెప్పించారు. ఏమని? అప్పుడు ధృతరాష్ట్రుడికి తండ్రిగా అని చెప్తే వింటాడు, తండ్రి మాట వినాలనేటువంటి ధర్మశాస్త్రం కదా అని. అప్పుడు వ్యాసుడు ఒక రహస్య గృహంలోకి తీసుకోపోయి ధృతరాష్ట్ర మహారాజుకి అన్నీ చెప్పాడు. చెప్పింది వినాలి కదా ధృతరాష్ట్రుడు, చెప్పిందే విన్నాడు ఆయన కూడా. ఏం చెప్పాడంటే, ఈ యుద్ధాన్ని ఆపమని కానీ ఆ విషయాలే వ్యాసుడు చెప్పలే. నాయన శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆయన్ను ధ్యానం చేయి నీకు మంచి కలుగుతుంది అని చెప్పినాడు వ్యాసుడు. రాయబారానికి కృష్ణ రాయబారానికి ఒక 10 రోజుల ముందు చెప్పాడు. వాళ్ళ తండ్రి చెప్పిన ప్రకారమే ఆయన కృష్ణనామస్మరణ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే అప్పుడు 10 రోజుల తర్వాత రాయబారానికి వచ్చాడు కృష్ణుడు. ఆయన పరమాత్మ అనే విషయం వ్యాసుడికి తెలుసు. వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ 10 రోజుల నుంచి జపం చేశాడు ఆయన కృష్ణుని గురించి. ఆ 10వ రోజు ఆయన దర్శనం అయ్యి విరాట్ పురుష దర్శనం కూడా అయిపోయింది ఆయనకు. ఆ సభలోనే, అంటే దేవుడు దిగి వస్తాడు అంటాను చూడు, ఈయన చేసిన తపస్సుకు పరమాత్మ సంతోషించి తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించాడు. ఈయన కళ్ళు లేకపోయినా కూడా కళ్ళు ఇచ్చి చూపించాడు. మరలా నాకు కళ్ళు వద్దని చెప్పి ఆయన ఆ విరాట్ స్వరూపాన్ని మనసులో పెట్టుకొని తను జాలించిన దాకా అంటే ఆ దృశ్యాన్నే పెట్టుకొని ఉన్నాడు. అది పరమాత్మ తత్వం అంటే. అదే ఇక్కడ చెప్తున్నా నేను. వీళ్ళందరిలోనే ఉన్నాడు విష్ణువు కూడా. కానీ ఆయన విష్ణు పరమాత్మ అనే విషయం కొంతమందికే తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి
ఆ విష్ణువు కూడా ద్వాదశాదిత్యుల మీద అధికారిగా ఉండి ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. తరువాత పృథు చక్రవర్తి ఈ రాజులందరి మీద అధికారం ఇచ్చారు కదా భూ పరిపాలన చేయడానికి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ తూర్పు భాగాన్నంతా కూడా భూమిని విరాట్ ప్రజాపతి కుమారుడైనటువంటి వైరాజు అని ఆయన్ను పరిపాలన చేయమన్నాడు. తరువాత పడమర వైపు రజపుత్రుడైనటువంటి కేతుమంతుడని ఆయన పరిపాలన చేయమన్నాడు. దక్షిణం వైపు కర్దమ ప్రజాపతి కొడుకైనటువంటి శంఖపదుడిని పరిపాలన చేయమన్నాడు. తరువాత ఉత్తరం వైపు పర్జన్యపుత్రుడైనటువంటి హిరణ్యరోముడు అనేటువంటి ఆయన్ను పరిపాలన చేయమని మధ్యలో పృథు చక్రవర్తి పరిపాలన చేస్తూ ఈ ప్రపంచ పరిపాలన మొదలుపెట్టాడు. అందువల్లనే పృథు చక్రవర్తి అని పేరు వచ్చింది ఆయనకు. మొత్తం పరిపాలనా విభాగం అంతా కూడా ఈయన మీదనే జరుగుతుంది. సస్యశ్యామలంగా పండుతుంది. విష్ణువు ఎట్ట పరిపాలన చేస్తాడో ఆ విధంగా పృథు చక్రవర్తి పరిపాలన సాగిస్తున్నాడు. దేవతలందరూ వాళ్ళ అధికారాలు నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారంగా పరిపాలన సృష్టి పూర్తయింది. పరిపాలనా విభాగానికి వచ్చారు. పరిపాలన కూడా చేస్తూ ఉన్నారు జనమేజయ మహారాజా. ఈ విధంగా పృథు చక్రవర్తి చాక్షుష మన్వంతరంలో పరిపాలన చేస్తే చాక్షుష మన్వంతరం అయిన తర్వాత వైవస్వత మనువుకి ఈ బాధ్యతలన్నీ కూడా బ్రహ్మదేవుడు ఒప్పజెప్పాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత పృథు చక్రవర్తి అంత సామర్థ్యంతో బ్రహ్మదేవుడే పృథు చక్రవర్తిని ఆయన్ను అధికారిగా పెట్టాడంటే బ్రహ్మదేవుడి మనస్సుకు ఎంత నచ్చి ఉండాలి పృథు చక్రవర్తి. అంత బాగా పరిపాలన చేశాడని కదా చేస్తాడని కదా ఆయన ఉద్దేశము. అంత బాగా పరిపాలన చేశాడు. భూమిని అంతా కూడా ఉద్ధరించాడు. భూమిని సస్యశ్యామలం చేశాడు పృథు చక్రవర్తి అని చెప్పి అంటున్నారు కదా. ఆ పృథు చక్రవర్తికి అంత గొప్పతనం ఎలా వచ్చింది? ఆ పృథు మహారాజును బ్రహ్మదేవుడు అంత గొప్పగా ఎందుకు చెప్తున్నాడు? అసలు ఈ పృథు చక్రవర్తి భూమినంతా కూడా చదును చేసి భూమినంతా కూడా ఒక గోరూపంలో ఉండేటువంటి భూమి ద్వారా భూమికి అవసరమైనటువంటి సకల దేవతలకు అవసరమైనటువంటి ఔషధులను కానీ క్షీరములను కానీ అనేక రసాలన్నింటినీ కూడా భూమి ద్వారా పిండాడు అని చెప్తారు కదా. అసలు ఏమిటి ఆ పృథు చక్రవర్తి యొక్క వృత్తాంతం ఏమిటి? ఆ పృథు చక్రవర్తి ఎలా జన్మించాడు? ఆయన జననం ఎలా జరిగింది? ఆయన పరిపాలన ఎలా సాగింది? ఆయనకి ఇంత కీర్తి ప్రతిష్టలు ఎలా వచ్చాయి? మేము కూడా రాజులమే కదా. వైశంపాయన జనమేజయ మహారాజు చెప్తున్నాడు. ఆయనకే అంత ప్రఖ్యాతి వచ్చింది, మాకందరికీ రాలేదు కదా అంత ప్రఖ్యాతి. చరిత్రలో నిలబడిపోయినాడు కదా పృథు మహారాజు. మా రాజవంశానికి చెందినవాడు కదా. అటువంటి ఆయన యొక్క చరిత్ర మేము తెలుసుకుంటే తరతరాలు కూడా మేము ఆయన స్మరించుకుంటూ పరిపాలన చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూ పరిపాలనకు సంబంధించినటువంటి అధికారి పృథువు కాబట్టి ఆ పృథువు చేసినటువంటి పరిపాలనా విధానం అందరికీ నచ్చింది కాబట్టి ఆయన ఎలా చేశాడు, ఎలా అనుసరించాడు, ఎలా ఆచరించాడు ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పాలి. పృథు చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని చెప్పమని అడిగితే అప్పుడు జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు పృథు చక్రవర్తి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పడానికి ప్రారంభించాడు. మనం తరువాత తెలుసుకుందాం.